2025కి వీడుకోలు చెప్తూ 2026ని ఘనంగా స్వాగతం పలకడానికి విజయవాడ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సో ఇలా ఎలాంటి కండిషన్స్ పెట్టబోతున్నారు న్యూ ఇయర్కి సార్? వాస్తవానికి డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎటువంటి పరిస్థితుల్లో అలౌ చేయొద్దనేది మా నిర్ణయం. ముఖ్యంగా బార్స్ దగ్గర అందరికి చెప్పాం, మీరు డ్రైవర్స్ హైర్ చేసుకుని పెట్టుకోండి. ఎవరైనా కూడా డ్రింక్ చేసి వెళ్ళాలంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అలౌ చేయము. ఎందుకంటే ఈరోజు దాదాపు 37 ప్లేసెస్లో బ్రతానైజర్స్తో పోలీస్ చెకింగ్స్ ఉంటుంది. చాలా సివియర్గా ఉంటుంది, యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే మనము ఉత్సాహంగా జరుపుకోవాలా, సెలబ్రేట్ చేసుకోవాలా. డిసెంబర్ 31 జనవరి 1 ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ అది ఎదుటివారికి ఇబ్బందికరంగా ఉండొద్దు, అదేవిధంగా ఎదుటివారికి అసౌకర్యం కూడా ఉండొద్దు. ముఖ్యంగా సైలెన్సర్స్ తీసేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము, ఎదుటివారి ఫ్రీడమ్ని మీరు హరించేసినట్టు అవుతుంది. సో కొద్దిగా యూత్ దీన్ని గమనించాలి. సో 2026 సంవత్సరానికి వెళ్ళేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఏ టైం వరకు పర్మిషన్స్ ఇచ్చారు సార్ బార్కి, పబ్స్కి? 12 గంటల వరకు బ్రాందీ షాప్స్కి ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చింది, 1 గంట వరకు బార్లకు ఇచ్చింది. సో దాని తర్వాత అలౌ చేయాలి. అంటే ఈవెంట్ జరిగే చోట ఎంతమంది పోలీస్ బందోబస్తులు ఇస్తున్నారు? వాస్తవానికి ఈ డిప్లాయ్మెంట్లో టోటల్ జిల్లా మొత్తం దాదాపు 1000 మందితో బందోబస్తు స్కీమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా లా అండ్ ఆర్డర్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు అందరూ కూడా రోడ్ల మీద ఉంటారు. విజయవాడ ప్రేక్షకులకి ఏం చెప్తారు? సో 2026 సంవత్సరం చాలా ఉత్సాహంగా జరగాల, ముందుకు వెళ్ళాలా. సో కొన్ని నిర్దేశించుకోండి, కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకోండి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి శాయశక్తిగా ప్రయత్నించండి. మనము ఆశావ దృక్పథంతో 26 సంవత్సరాలకి అడుగుపోతున్నాము. సో మీకు అందరికీ మంచి జరగాలని చెప్పేసి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.